నెల్లూరు జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని భారీ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి ఎంఆర్ఓ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్టణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వెళ్ళిపోయానుకో సార్ దీని నుంచి వచ్చినట్టు దాన్ని ప్రీవియస్గా లాస్ట్ గవర్నమెంట్లో టౌన్లో కలిపితే ఆ విలేజెస్ అంతా కలిసి కోర్టు యాక్చువల్గా టౌన్లో కలవాల్సిన నీటి కూడా ఏం లేదు. వాటిని ఎలక్షన్ ఆపాలి కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఎలక్షన్ కోర్టుకు పోతే ఎలక్షన్ ఆపితే బాగుండని ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్ఎంఎల్ ఎవరు చేశారు. అది కూడా ఈరోజు డీనోటిఫై చేయించాం. ఈరోజు క్యాబినెట్ అది కూడా పెట్టాము. ఈరోజు క్యాబినెట్ అయిపోతే జీవోలు వచ్చారు. సోదరపాలెం మూమెంట్ అయిపోతే మనకు జనవరిలో కావాలి మున్సిపల్ ఇస్తారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ మనకు లేదు, కావాలి రాదు, కోర్టులో ఉంది కాబట్టి ఎలక్షన్ జరపలేదు కాబట్టి 15th ఫైనాన్స్ డబ్బులు ఆపే గ్రాంట్లన్నీ ఆగలేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ ఏంటంటే బాడీ ఉంటే 40 మంది కౌన్సిలర్స్ వస్తారు. ఈ 40 మంది కూడా అడిషనల్ షేర్ అడుగుతారు. ఏం జరగకుండా ఉండాలంటే ఇది కోర్టులో ఉండాలి. అప్పుడేమవుతుంది, స్పెషల్ ఆఫీసర్ మీరు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే నేను, మన ముగ్గురు ఆడవాళ్ళు. అదే బాడీ వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎలక్షన్ జరపనీయకుండా చేసే వరకు చౌదరిపాలెం విలేజ్ తీసుకొచ్చి కావాలి. అక్కడ మన కావలి కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ టొబాకో పండేది అక్కడ. టొబాకో బ్యార్నీస్ ఉంటాయి. టోటల్ అందరూ అగ్రికల్చర్ మొత్తం కలిపితేనే అక్కడ ఉండేటువంటి పాపులేషన్ 1200 పాపులేషన్. అవసరం కూడా లేదు కావాలి. దాన్ని తీసుకుని ఇక్కడ కలిసి వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్నింటికి ఏ మున్సిపాలిటీ ట్యాక్స్ వేస్తారు. వాళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఏం కడతారు? ఏం లేదు. మున్సిపాలిటీకి ఏదైనా యాక్షన్ ఇన్కమ్ వచ్చేటంటే దాన్ని చేసిన ఫ్యూచర్ ఓన్లీ వాళ్ళు మనోభావాలు తప్పించి వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీస్తారు. అందరూ వాళ్ళు కోర్టుకు స్టే తీస్తారు. ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు జనవరికి ఎలక్షన్స్ పెట్టాలి. అది కూడా 4 వార్డులు వేస్తుంది. మళ్ళీ అది ఏంటంటే హ్యామ్లెట్ తీసుకుని ఒక వార్డు అంటే వాళ్ళ కంటే అప్పుడు చెల్లించాలి. వీళ్ళకి ఏంటంటే ఇంకా కోర్టుకు పోవాలంటే ఏం చేస్తారు? 4 భాగాలుగా డివైడ్ చేస్తే అప్పుడు పోయారు కోర్టుకు. అంటే వీళ్ళు ఎంత తొందరగా కోర్టుకు పోవాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు ఏంటి సార్ టోటల్ ఓవరాల్గా కావాలన్నా మన సిచ్యువేషన్ అయితే పెద్ద మనకి ప్రెసెంట్గా 4 రిహాబిలిటేషన్ సెంటర్స్. ఒకటి మొత్తం బావులు, వాటర్లో కలర్ చేంజ్ అయ్యింది. ఫస్ట్ గ్రౌండ్ వాటర్ దానికి మీరు ఎట్లా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయాలి సార్. వాటర్ రిసీవింగ్ అయిన తర్వాత చేసి అది లోపల మన డ్రింకింగ్ వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బావుల నుంచి ఓపెన్ వెల్స్ నుంచి ఇవ్వట్లేదు సార్, పెట్టట్లేదు. ఓన్లీ మన ఫిల్టరేషన్ ప్లాంట్ ట్రీటెడ్ వాటర్ అదే చేస్తాం.